వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగంరెడ్డిపల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజా సేకరణ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ కుమార్, వరికుంటపాడు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. జంగంరెడ్డిపల్లి గ్రామస్తులు మైనింగ్ జరపవద్దని, అలా జరిపితే ప్రాణాలు తీసుకుంటామని, అనుమతులు ఇస్తే తమ జీవన ఉపాధిని కోల్పోతామని అధికారుల ముందు కన్నీరు మున్నీరయ్యారు. మైనింగ్ పేరుతో కొండను పెకలించే కార్యక్రమం చేస్తున్నారని, జీవాల మీద ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు జీవన ఆధారాన్ని పోయి గత్యంతరం లేక ఇక్కడ నుండి తరలిపోయే పరిస్థితి నెలకొంటుందని సర్పంచ్ దిలీప్ కుమార్ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అదే వరికుంటపాడు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనం సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏదైతే ఇక్కడ సింక్ హోల్స్ కావచ్చు, జీవ వైద్యం కోల్పోవడం కావచ్చు, గ్రీన్ హౌస్ వాయువులకు అదనంగా మరియు వృక్షజలం మరియు జంతు మరణం కావచ్చు, గని మరియు రీబౌండ్, యాసిడ్ గని నీటి పారుదల, గని వాయువుల ఉద్గారాలు మరియు దహన విషయం కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి కావచ్చు, మైనింగ్ బ్రేకింగ్ నుండి రసాయనం వల్ల ఈ భూగర్భ జలాలు ఎలాంటి ప్రభావితమయ్యో ఏమి చేయొచ్చు, ఈ మైనింగ్ మూసేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ ప్రజలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు కూడా ఈ పిటిషన్ ఇచ్చారు. అందులో భాగంగానే నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మా ఫ్రెండ్ ఎవరు చేయొద్దు, ఎవరు తప్ప ఆధారం ఏది లేదు. దయచేసి ఈ పదవిని వీటన్ని తీసేసి ఎవరు మాకు కావాలి మేడం, మాకు న్యాయం చేకూర్చాల్సిందిగా మిమ్మల్ని గుర్తించి అడుగుతున్నాం. ఎవరు కావాలి మేడం, కన్న తల్లి మీ సొంత ఊరిని మర్చిపోతావా మేడం? మాకు వద్దు మేడం. ఏదో మీ లాభాదాయాల కోసం మా జీవితాన్ని నేను చేయొద్దు దయచేసి. అయితే నేను గ్రీవెన్స్ డే రోజు కలెక్టర్ ఆఫీస్లో నేను అర్జీ కూడా పెట్టుకున్నాను మేడం. అర్జీ నా మనవి గ్రామస్తుల మనవి గురించి అక్కడ గ్రీవెన్స్ కూడా అంగీకారం ఇచ్చారు స్టార్ట్ చేయమని. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది? నైట్ మాకు తెలిస్తే మేము నెల్లూరులో ఉంటాం మేడం. వచ్చాము ఇక్కడికి, వచ్చి మా పరిష్కారం మీకు తెలియజేయాలని, మాకు పరిష్కారం ఇస్తారని మేము ఇక్కడికి వచ్చాము మేడం. ఇక్కడ ఏదో బతుకుదిరు కోసం మా తాత ముత్తాత కాలం నుంచి ఎక్కడ ఇల్లు వేసుకొని ఏదో జీవాలు, మేకలు, పశువులు ఇవన్నీ పెట్టుకొని మేము బ్రతుకుదీరం జరిపిస్తూ ఉన్నాము. మాకు ఇది వచ్చి పడిపోతే మేము మమ్మల్ని చంపేసి మీరు చేయండి, ఏదన్నా మాకు ఏదన్నా ఇష్టమో మందు పెట్టి చంపి మీరు కోడింగ్ మొదలు పెట్టండి. అది మా ఉద్దేశం. మాకు బతుకు తెరువు, ఏ ఊరికి పోయినా మేము బతకలేము. ఈ ఊరు కనిపెట్టుకొని ఈ ఊరిలో మేకలు, జీవాలు పెట్టుకొని, గొర్రెలు, బరిగొడ్లు ఇవన్నీ పెట్టుకొని బతుకుతున్నాం. మాకు పైరు పంటలు కూడా లేవు. అంత మిట్ట ప్రాంతాలే. ఆ జీవనాధారం మా మేకలతోటి, ఆ పశువులతోటి బతకగలుగుతున్నాము. మాకు దానికి మించి బతుకు లేదు. మీరు ఇంకేం చేయాలనుకున్నా ఇంక మీ ఇష్టం మేడం. మాకు ఉండే బాధలు మీకు చెప్పుకుంటున్నాం. మీరు వచ్చారు కాబట్టి మా బాధలు కనికరించి సేకరించి మీరు మాతో చల్లని మనసు కలిగి దయగలతో మమ్మల్ని ఎవరైనా ఒకళ్ళు బాగలేకపోయినా, మాకేదైనా జరిగినా కూడా మా దగ్గరికి వచ్చి పలానా జంగంరెడ్డిపల్లిలో పలానా వాళ్ళు పలానా అయినాదని వచ్చి చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మేము మాదిగోళ్ళు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఈ రోజు మాదిగోళ్ళు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు అందరూ, ఎవరైనా సరే. ఎందుకంటే మేము అందరం ఉండేది మాదిగోళ్ళం కాబట్టి. మాదిగోళ్ళకి పవర్ లేదు, మాదిగోళ్ళకి బలం లేదు, ఏం లేదు అనుకొని వాళ్ళ మనసులో ఉండే ఆలోచనతో మా దగ్గరికి ఎవరు రావటం లేదు. బాగలేకపోయినా మేమే బాధపడాలి, ఏదైనా జరిగినా కూడా మేమే బాధపడాలి. ఎవరు ఏ నాయకులు కావచ్చు, ఏ పెద్ద మనుషులు కావచ్చు, లేకపోతే మా తరపున వచ్చి ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరు మా జంగంరెడ్డిపల్లికి రారు. మేము మా జీవాలను పెట్టుకొని మేము బ్రతికి మా బిడ్డల కానించి, మా తండ్రుల కానించి కూడా ఇదే ఊరిని కనిపెట్టుకొని, ఇదే కొండను కనిపెట్టుకొని ఈరోజు మేము ఇంత టోలమైనామని అంటే మా తండ్రి వల్ల కావచ్చు, మేము సాగుతున్న జీవాల వల్ల కావచ్చు. అంతకుమించి మాకు ఎవరు తెచ్చి పెట్టిన వాళ్ళైతే ఎవరు లేరు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi
Thanillor. Please subscribe to N3 TV.